అరుణాచలం అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అది మనం అనుకుంటే కాదండి. ఆ శివుని ఆజ్ఞ ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలం. నా అదృష్టం కొద్దీ ఇది రెండోసారి అండి నేను అరుణాచలం వెళ్ళడం. 14 కిలోమీటర్లు అయితే అలా మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. మధ్యలో మనకి కొన్ని లింగాల గుడులు అయితే జరుగుతాయి. వరుణలింగం, ఇంద్రలింగం, ఇంకా చంద్రలింగం, సూర్యలింగం, అలాగే మోక్ష మార్గం దాటిన తర్వాత ఈశాన్యలింగం. ఈ లింగాలన్నీ మనం దర్శించుకుని చివరికి మనం అరుణాచలేశ్వరుని దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనం అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక చెట్టు చూపిస్తున్నాను. ఇది రావి చెట్టు, మారేడు చెట్టు కలిపి వచ్చి ఇక్కడ సప్తమహర్షులు ఉంటారని చెప్తూ ఉంటారండి. మనకి అదృష్టం ఉంటే వాళ్ళు ఒక రూపంలో కనిపిస్తారు. అదైతే మనం పేరు బయటికి చెప్పకూడదు. ఇక్కడ మీకు నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. మీకు కనిపిస్తే కనుక కామెంట్. ఓం నమ శివాయ. అరుణాచల శివ.